కిడ్స్‌లో పిల్లలు వెళ్ళినాళ్ళు అంటే మీకు మీడియాలో అంత ఎక్కువ హైలైట్ చేయకుండా ఈ క్యాంప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు బయటికి రావట్లేదు కానీ గ్రౌండ్ లెవెల్‌లో ప్రభాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. దానికి ఏమీ డౌట్ లేదు. మీరు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. మీడియాలో హైలైట్ కాకుండా అంటే ఏదో ఉద్దేశపూర్వకంగా అలా హైట్ చేస్తారా? అంటే అలా కదండి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంతసేపు వాళ్ళు ఉండి ప్రభాస్ ఇంపాక్ట్ అంటే మీ గ్రౌండ్ మీద ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళకున్న సర్కిల్స్లో ప్రభాస్ ఉండడు. నేను ఇది ఏ సందర్భం చెప్తున్నానంటే ఒకటి ప్రభాస్ నేను అండర్మైన్ చేయట్లా ఈజ్ అండర్ కానీ ఆ టోటల్ విజన్ కన్సెప్షన్ ఆఫ్ ద విజన్ కానీ ఆ ప్యాషన్ తోటి ఒక డ్రీమ్ అనుకుని దాన్ని రియలైజ్ చేసి రియాలిటీకి తీసుకొచ్చినాడు రాజమౌళి. నేను ఎవరికి క్రెడిట్ గారు ప్రభాస్కి వచ్చిన ఇప్పుడు స్టార్డమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఇప్పుడు తెలుగులో ఉండే హీరోస్ కూడా కొంతవరకు నర్వస్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది కదా. ఎవరైనా ఫీల్ అవుతారండి. అంటే ఇప్పుడు పాయింట్ హీరోలు చాలామంది ఏమనుకుంటారు నేనుంటే కూడా అంతే ఆడేది లేకపోతే ఇంకా ఎక్కువ ఆడేదని కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంటే ఈ ఒక పర్టికులర్ మనిషి పేరు చెప్పట్లా కానీ అలా అనుకోకపోతే స్టార్స్ ఎట్లా అవుతారు. నేను ఒక ట్వీట్ పెట్టాను ఆ టైంలో నాకు జెలసైటిస్ అనే ఒక జబ్బు వచ్చి హాస్పిటల్లో చేరా ఇంకా చాలామంది ఉన్నారు అప్పటికి అడ్మిట్ అయిన వాళ్ళు అని చెప్పారు. ఎందుకంటే ఏ మనిషికి ఒక మనిషి అంత సక్సెస్ రావటం అనేది భరించలేడు. అది పాసిబుల్ కాదు. హ్యూమన్ నేచర్లోనే ఉండదు. అది మీరు ఎప్పటివరకు ఒకటి వెల్ విష్ కోరుకుంటారంటే బాగున్నాడు మంచివాడా పైకి వస్తాడని మీ చెయ్యి ఆడి భుజం మీ చెయ్యి అందనంత ఎత్తి వెళ్తే మీకు ఆడి మీద